రాష్ట్ర ఖజానాకు మంత్రి పొన్నం ప్రభాకర్ మస్కాయిస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మంలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు తరలించే ఫ్లై యాష్ లో చేతివాటం చూపిస్తున్నారు. ఏకంగా 100 కోట్లు తన జేబులో వేసుకున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం ఒక్కో లారీలో 32 టన్నుల ఫ్లై యాష్ మాత్రమే తరలించేందుకు అనుమతి ఉంది. నిబంధనల మేరకు 32 టన్నులే తరలిస్తే తమకు గిట్టుబాటు కాదని సదరు నేషనల్ హైవే కాంట్రాక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆశ్రయించారు. తాము ఓవర్లోడ్ తరలించిన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు ఆ వాహనాలు ఆపకుండా చూడాలని కోరారు. మీరు చెప్పినట్లు చేస్తే తనకేంటి అని మంత్రి మడతపేచి పెట్టడంతో ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు మంత్రి చెప్పిన వాళ్లకు ఇస్తామని కాంట్రాక్టర్ ఆఫర్ ఇచ్చారని, దీంతో మంత్రి కుటుంబ సభ్యుల రంగంలోకి దిగి బూడిదను తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఒక్కో లారీలో 32 టన్నులకు బదులుగా 72 టన్నులు తరలిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో రోజు మంత్రి కుటుంబ